హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి పచ్చడిని అయితే చేసి చూపిస్తున్నాను. నిల్వ చేసుకునే పచ్చడి, వెల్లుల్లిపాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా రకాల పచ్చళ్ళు టేస్ట్ చేసి ఉంటాం కదా. వెల్లుల్లిపాయ ఆవకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఆవకాయ పచ్చడి చేసిన పచ్చడి అయితే నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. నేను చేయడం కూడా ఫస్ట్ టైము. ఈ పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుని మరీ చేశాను. ఒకసారి ప్రియ ఆవకాయ పచ్చడి, వెల్లుల్లిపాయ పచ్చడి అయితే తిన్నాను. నాకు అది చాలా నచ్చింది. ఆ రెసిపీ గురించి తెలుసుకుని మరీ నేను ఇది చేశాను. నిజంగా ఈ పచ్చడి ఇంత టేస్ట్గా ఉంటుందని నాకే తెలీదు ఇంతవరకు. నేను చేసిన పచ్చడి అంత టేస్ట్గా ఉంది. చాలా సింపుల్ అండి. వెల్లుల్లిపాయలు ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి. మార్కెట్ నుండి 1 kg వెల్లుల్లిపాయలను అయితే తీసుకొచ్చాము. నేను ఇందులో ఒక పావు కేజీ అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు కొలతలు కూడా సరిగా తెలియదు ఎంత వేయాలో. అందుకని పావు కేజీకి అయితే నాకు కరెక్ట్గా తెలుసు. పావు కేజీ చేస్తున్నాను. బాగా వస్తే నెక్స్ట్ టైం కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలకి ఇలాగా పట్టు తీసుకోవాలి. పొట్టు తీయడం అంటే చాలా కష్టం. బాగా నెయిల్స్ ఉంటేనే వీటిని తీయగలం. తీసిన తర్వాత నాకు వేళ్ళు అయితే చాలా నొప్పి వచ్చాయి. మాకు ఇక్కడ మార్కెట్లో పొట్టు తీసినవి కూడా ఉంటాయి. కానీ పచ్చళ్ళు అవి పెట్టినప్పుడు ఇలాగా ఫ్రెష్గా చేసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే. బ్యాంకాక్ వెల్లుల్లిపాయలు చాలా పెద్ద సైజులో ఉంటాయి. పాయలు కూడా చాలా పెద్ద పెద్ద సైజులో ఉంటాయి. ఏదైనా పప్పుచారు కానీ, రసం కానీ, తాలింపు వేసుకోవడానికి ఒకటైతే సరిపోతుంది. ఒక్క పాయని దాన్ని కట్ చేసి వేస్తే సరిపోతుంది. పాయలు పెద్దవిగా ఉంటాయి కాబట్టి వీటికి పొట్టు తీసుకోవడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఇంకా ఇంతకన్నా చిన్న చిన్న వెల్లుల్లిపాయలు కూడా ఉంటాయి. దేశవాళీ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉంటాయి. కానీ వాటి పొట్టు తీసుకోవడం కష్టం. నేను ఇవే వాడుతుంటాను. ఇలాగా పావు కేజీ వెల్లుల్లిపాయలని ఇలాగ పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పెద్ద సైజు ఉన్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను కొన్ని అలాగే కట్ చేశాను. ఎందుకంటే ఇవి కొంచెం లావుగా ఉన్నాయి కదా, పెద్ద సైజులో ఉన్నాయి. తినేటప్పుడు కొంచెం తినడానికి స్మెల్ ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. సన్నగా చిన్న చిన్న పీసెస్ని కొన్నిటిని కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో వేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. టిష్యూ పేపర్లో వేసుకోవడం వల్ల తడి అనేది లేకుండా ఉంటుంది. కొంచెం వెట్నెస్ ఉంటుంది కదా. ముందుగా ఆవాలు, మెంతులను తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. పావు కేజీ వెల్లుల్లిపాయలకి. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వీటిని వేయించినప్పుడైతే మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా బాగుంది. ఈ వెల్లుల్లి పిక్కలకి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బ్యాంకాక్లో దొరికినవే. ఈ కొంచెం మిక్సీలో వేస్తే సరిగ్గా నలగదు కాబట్టి నేను ఇందులోనే దంచేస్తున్నాను. పౌడర్లా చేస్తున్నాను. ఇలా దంచుకుని వేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్ వచ్చింది. అందుకనేమో పచ్చివి వేయడం వల్ల కొంచెం పచ్చిగా ఉంటుంది స్మెల్. అందుకనే నేను కొంచెం రోస్ట్ చేసి